హలో వ్యూయర్స్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెస్ట్ బెంగాల్ పర్యటన విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రపతి పర్యటన విషయంలో కనీస ప్రోటోకాల్ పాటించకపోగా కనీస ఏర్పాట్లు కూడా చేయలేదనే విమర్శలు వచ్చాయి. అయితే యథావిధిగా ఈ విమర్శలపై ప్రతి విమర్శలు చేశారు మమతా బెనర్జీ. తాము ప్రోటోకాల్ ప్రకారమే వ్యవహరించామని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా భారత రాష్ట్రపతి హోదాకు కనీస గౌరవం ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో రాష్ట్రాలన్నీ కూడా అంటే పంజాబ్లో ఒక వర్గం మినహా ఇతర రాష్ట్రాలన్నీ కూడా భారత సమైక్యకు కట్టుబడి ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందనే విమర్శలు వచ్చాయి. ముందుగా రాష్ట్రపతి పర్యటనలో ఏం జరిగిందనేది చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు రావాలని నిర్వాహకులు దాదాపు 8 నెలల క్రితం కోరారు. ద్రౌపది ముర్ము కూడా ఆ తెగకు చెందినవారే. అంతేకాకుండా చరిత్రలో ఎన్నో పోరాటాల నేపథ్యం ఆ సంతాల్ తెగకు ఉంది. భారత స్వాతంత్రం విషయంలో కూడా ఆ తెగ చూపించిన తెగువ మామూలుది కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో జరుగుతున్న కొన్ని అణచివేత చర్యలను కూడా ఆ తెగ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ప్రతి పోరాటంలోనూ సంతాల్ తెగ పాల్పంచుకుందని చెప్పవచ్చు. ఆ చరిత్ర నేపథ్యంలో అంతర్జాతీయ సంతాల్ తెగకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఆ సదస్సుకు తాను వస్తానని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకారం తెలిపారు. 8 నెలల క్రితమే ఈ అంగీకారం తెలిపినప్పటికీ 6 నెలల క్రితం అఫీషియల్గా ప్రోగ్రాం కన్ఫర్మ్ అయింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్కి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఈ సదస్సును ముందుగా డార్జిలింగ్ జిల్లాలోని బీదానగర్లో నిర్వహించాలనుకున్నారు. దాదాపు 10 లక్షల మంది వస్తారనే ఉద్దేశంతో నిర్వాహకులు భారీ ఏర్పాటు చేశారు. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 10 రోజుల క్రితం వేదికను మార్చింది. బీదానగర్ నుంచి సిలిగురి ప్రాంతంలోని బగ్డోగ్రాకు వేదికను మార్చింది. అందుకు భద్రతా కారణాలతో పాటు ఇతరత్ర అంశాలను కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ వేదికను మార్చినప్పటికీ భారత రాష్ట్రపతి కార్యాలయం అందుకు అంగీకరించింది. ఇక ప్రోటోకాల్కు సంబంధించి మరోసారి లేఖను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి పంపింది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగిన రాష్ట్రపతి పర్యటన దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది. ఆ కార్యక్రమం అంటే అంతర్జాతీయ సంతాల్ సదస్సు ఒక ప్రైవేట్ కార్యక్రమంగానే చిత్రీకరించింది. జిల్లా యంత్రాంగానికి బాధ్యతలు అప్పచెప్పింది. అంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే సాధారణంగానే రాష్ట్రపతి భవన్ ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటుంది. ఆ క్రమంలోనే 4 రోజుల క్రితం రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన ప్రతినిధులు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ ప్రతినిధులు ఇచ్చిన సూచనలు కానీ సలహాలను కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోసారి జిల్లా యంత్రాంగానికి ఆ బాధ్యతలు అప్పచెప్పింది. ఇక రాష్ట్రపతి డార్జిలింగ్లో దిగిన తర్వాత అక్కడ రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోవడానికి కేవలం ఆ డార్జిలింగ్ మేయర్ మాత్రమే వచ్చారు. ఆమె కూడా సంతాల్ తెగకు సంబంధించిన వారే. ప్రభుత్వం తరపున మేయర్, కమిషనర్ తప్ప ఎవరూ హాజరు కాలేదు. అయితే రాష్ట్రపతి పర్యటనలో ఫిక్స్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. రాష్ట్రాల్లో అయితే గవర్నర్, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేని పక్షంలో అంటే సహేతుక కారణాలతో అందుబాటులో లేని పక్షంలో ఐజీ స్థాయికి తక్కువ కాని అధికారి రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. రాష్ట్రపతి భారత ప్రథమ పౌరులు మాత్రమే కాదు, త్రివిధ దళాలకు అధిపతి కూడా. త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు కూడా భారత రాష్ట్రపతితో ఉంటారు. కాబట్టి సమన్వయం లోపించకుండా, హోదాలు తగ్గకుండా కనీసం ఐజీ స్థాయి కంటే ఎక్కువ స్థాయి ఉన్న అధికారులు రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అమల్లో ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రానికి రాష్ట్రపతి వెళ్ళినా ఇదే ప్రోటోకాల్ అమల్లో ఉంటుంది. అది ప్రభుత్వ కార్యక్రమాలైనా ప్రైవేట్ కార్యక్రమాలైనా ఇదే ప్రోటోకాల్ అమల్లో ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమాలు లేదా అధికారిక కార్యక్రమాలు అయితే ఆ స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతి పర్యటన ప్రోటోకాల్ విషయానికి వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ లేదా ఆ సిటీ కమిషనర్ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇది కేవలం కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే వర్తింపజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో ముందు చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం అంటే గవర్నరు, ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి, డీజీపీ, అడిషనల్ డీజీపీ లాంటి వ్యక్తులు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటన విషయంలో కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమం అని చెప్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించడం మాత్రమే కాదు, భారత రాష్ట్రపతి హోదాను అవమానించే విధంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఇక రాష్ట్రపతి విషయానికి వస్తే రాజకీయాలకు అతీతంగా చాలా తక్కువగా మాట్లాడతారు.
కేవలం దేశానికి సంబంధించిన అంశాలు లేదా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు మాత్రమే కొన్ని అంశాలు ప్రస్తావిస్తారు తప్ప ఇతరత్ర విషయాలు పెద్దగా ప్రస్తావించరు. కానీ తన పర్యటన విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనకు మమతా బెనర్జీపై ఎలాంటి కోపం లేదని, ఆయన ఈ విధంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. ఇక దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు రావడంతో యథావిధిగానే మమతా బెనర్జీ సమర్థించుకున్నారు. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, ముందుగానే అన్ని సమాచారాలు ఇచ్చిపుచ్చుకున్నారని చెప్పి చేతులు దులుపుకున్నారు. అయితే ఈ వివాదం అంతా కూడా పైకి కనిపించేదే. కానీ మమతా బెనర్జీ ఏ నిర్ణయం తీసుకున్నా అంత ఆషామాషిగా నిర్ణయం తీసుకోరని ఆమె చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇందుకు కారణం కూడా ఉంది. మరో 2 నెలల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తనకు కావాల్సిన ఓట్ల విషయంలో మమతా బెనర్జీ ఎలాంటి రాజకీయం చేయడానికైనా వెనకాడరు. కొన్నాళ్ల క్రితం కేంద్ర హోంమంత్రి పర్యటనను, ప్రధానమంత్రి పర్యటనను కూడా ఆమె వ్యతిరేకించారు. దేశానికి సంబంధించి ఇతర రాష్ట్రాలన్నీ ఒక రకంగా ఆలోచిస్తే, అంటే సమైక్య విధానానికి కట్టుబడితే, మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం కొన్ని సందర్భాల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను అరికట్టాల్సిన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంటే ఆ చర్యలను కూడా మమతా బెనర్జీ గతంలో వ్యతిరేకించారు. అందుకు కారణం కూడా ఉంది. మమతా బెనర్జీకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటర్లలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా మన దేశంలో స్థిరపడిన వారు ఉన్నారని, రోహింగ్యాలు కూడా చాలామంది ఉన్నారని, వారే మమతా బెనర్జీకి ప్రధానమైన ఓటు బ్యాంక్ అనే చర్చ కూడా ఉంది. ఇందులో కొంత నిజం కూడా ఉంది. గతంలో ఆధార్ అప్డేట్ విషయంలో కావచ్చు, లేదా ఆఖరికి బ్యాంకులు కేవైసీ అడగడానికి కూడా మమతా బెనర్జీ గతంలో వ్యతిరేకించారు. ఇక రేషన్ కార్డులు ఆన్లైన్ చేయడానికి కూడా మమతా బెనర్జీ వ్యతిరేకించారంటే అందుకు కారణం ఏంటనేది అప్పట్లోనే చాలామందికి స్పష్టత వచ్చింది. ఇక సంతాల్ తెగ విషయంలోనూ తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు భారత రాష్ట్రపతి హోదాను కూడా అవమానించే విధంగా మమతా బెనర్జీ వ్యవహరించారని కొంతమంది నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి సంతాల్ తెగ పోరాట యోధులుగా గుర్తింపు ఉంది. భారత స్వాతంత్ర పోరాటంలో సంతాల్ తెగ చాలా చొరవ చూపించింది. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ ఈ ప్రాంతాల్లో సంతాల్ తెగ ఎక్కువగా నివసిస్తారు. అభ్యుదయ భావాలతో ఉండే వ్యక్తులుగా పేరుంది. గతంలో భారత పాకిస్తాన్ విభజన టైంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో చాలామంది సంతాల్ తెగ మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ విభజన సమయంలో, అంటే పాకిస్తాన్ పరిపాలనలో బంగ్లాదేశ్ ఉన్న సమయంలో ప్రత్యేకంగా సంతాల్ తెగను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ సైన్యం చాలా అరాచకాలు చేసింది. ఆ అరాచకాలను వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన దేశంలో స్థిరపడిన వారికి కూడా అప్పటి ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది, చట్టబద్ధత కల్పించింది. అయితే పశ్చిమ బెంగాల్లో, ముఖ్యంగా మాల్దా లాంటి ప్రాంతంలో సంతాల్ తెగను వ్యతిరేకించే వర్గం కూడా ఉంది. వీరు నిత్యం సంతాల్ తెగపై ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. వాళ్లే మమతా బెనర్జీకి ప్రధానమైన ఓటు బ్యాంకు. మమతా బెనర్జీకి ప్రధానమైన ఓటు బ్యాంకు చెప్పే వర్గం ఏ స్థాయిలో ఉందనేందుకు ఒక ఉదాహరణ చెప్పవచ్చు. వెస్ట్ బెంగాల్లో సంతాల్ తెగ జనాభా దాదాపు 25 లక్షలు. వాళ్లలో దాదాపు 12 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు తాము సహకరించకపోతే 12 లక్షల ఓట్లు పోతాయని మమతా బెనర్జీకి కొంతమంది నాయకులు చెప్పినప్పటికీ, తాను నమ్ముకున్న ఒక వర్గం ఓట్లను కాపాడుకునేందుకు మమతా బెనర్జీ అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు సహాయ నిరాకరణ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎంత సహాయ నిరాకరణ వచ్చినప్పటికీ ఆ తెగ మాత్రం ఆ సదస్సును విజయవంతంగా పూర్తి చేసింది. చివరి నిమిషంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు ఆ సదస్సుకు రాలేకపోయినప్పటికీ కనీసం కుటుంబం నుంచి ఒక్కరైనా ఆ సదస్సుకు రావడం మమతా బెనర్జీ ప్రభుత్వానికి నచ్చలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రపతిని ఆహ్వానించే విధంగా వ్యవహరించిందనే చర్చ జరుగుతుంది. మొత్తం మీద తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు మమతా బెనర్జీ రాష్ట్రపతి హోదాను కూడా అవమానించేందుకు సిద్ధపడ్డారని చెప్పవచ్చు.